హలో ఎవ్రీవన్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రథసప్తమి. సో నా పూజ అయితే అయిపోయింది. మీ పూజ అయిపోయిందా? ఈరోజు రథసప్తమి కదా, సో పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత మార్నింగ్ లెగ్స్ ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. కొంచెం ఈ వైట్ టైల్ మీద ఏదేస్తే లుక్ వస్తుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్లో గుర్తుకొచ్చింది రథసప్తమి కదా, రథం వేయాలి అని చెప్పేసి ఇంక ఈశాన్య మూల అయితే రథం ముగ్గు అయితే వేసుకున్నాను నాకు వచ్చినట్టు. ఇంకా మిడిల్ అయితే సన్ సింబల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పాలు కాచేసుకొని పెట్టేశాను పంచదార వేసేసి. దేవుడి పూజ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా పరవన్నం చేయాలి, బట్ మా ఇంట్లో పరవన్నం చాలా తక్కువ తింటారని చెప్పేసి ఇంకా పాలు పంచదార అటుకులు కలిపి అయితే పెట్టేసుకున్నాము నైవేద్యం కింద. ఇంక ఇంట్లో ఉన్న అన్న చోట్ల అయితే పూజ చేశాను. అండ్ నిన్న తులసమ్మ చెట్టు తెచ్చుకున్నాను, అది కూడా నాటేసి అయితే వాళ్ళు పూజ చేసి. ఈ రోజు అయితే నా పూజ చాలా బాగా జరిగింది. ఇందుకు మీరు పూజ చేశారా కామెంట్ చేయండి. టిఫిన్లోకి పరోటా అండ్ ఆల్మండ్స్ తినేసాను. అండ్ లంచ్లోకి బెండకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి, వడియాలతో తినేసా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.